గడిచినటువంటి వారమంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము క్షేమముగా ఉన్నాము. నిన్నటి దినమున కూడా దేవుని యొక్క బిడ్డలమైన మనమందరము కూడా ఈ యొక్క స్థలములో ఉపవాస ప్రార్థనలో పాల్గొంది ఉన్నాం. ఒకవేళ పాల్గొందనటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అనుకూలతను బట్టి మరొకసారి పాల్గొందవలసిందిగా మనవి చేయించున్నాను. చాలామంది ఊర్లకించి తిరిగి వచ్చేసినారు అనుకుంటాను కదా, కాలేజీలు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి తిరిగి వచ్చేసి ఉన్నారు. మంచిది. చదువుకుంటున్నటువంటి బిడ్డలకి మరొక కొత్త సంవత్సరము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ వారు ముందుకు వెళుతున్నారు కాబట్టి అందరూ ప్రార్థనలో పెడుతూ ఉండండి. వారి యొక్క చదువులో దేవుడు జ్ఞానమునిచ్చి వారిని నడిపించే రీతిగా మీరు ప్రార్థనలో ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా ఉద్యోగం చేయించిన వారి నిమిత్తమే కానీ, వ్యాపారం చేయించిన వారి నిమిత్తమే కానీ ప్రార్థనలో చేస్తుండండి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఒకరికొకరము ఆత్మీయతలు ఎదగాలనేటువంటి విషయం గురించి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మంచిది. మనకందరికీ కూడా సుపరిచితమైనటువంటి వర్తమానపు మాటలను నుంచి ఒక చిన్న మాటని నేను ధ్యానించి వివరించి ముందుకు సాగాలని ఆశపడుచు ఉన్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనముల వరకు మనము చూసుకుందాం. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చదివినటువంటి మాట జరిగినటువంటి సంగతిని ఒకసారి మనము వివరించుకుందాం. దానియేలు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా చెరగొనిపోయినటువంటి దినములు అవి. బబులోను దేశమునకి తీసుకొని రాబడినటువంటి దినములలో దానియేలు అనబడుతున్నటువంటి వ్యక్తి చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తి కలిగిన వాడే. అదే బబులోను ఉన్నటువంటి సంస్థానములో పెరుగుతూ వచ్చి ఉన్నాడు. కొంతమంది యవనస్తులని తీసుకొని వచ్చి వారికి మంచి ఆహారపు భోజనములని పెట్టించమని అక్కడ ఉన్నటువంటి అధిపతికి చెప్పి ఉన్నాడు రాజు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి దానియేలు తనకున్నటువంటి స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మేము మద్యమును కానీ మాంసమును కానీ ముట్టము, కానీ మాకు పప్పన్నం పెట్టండి చాలు అని ఆ విధంగా అప్పటి నుంచెల్లి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావముని చాటి చెప్పుతున్న వ్యక్తులుగా వారి క్రియలు కనబడుతూనే ఉన్నాయి. ఒకానొక దినమున ఒకానొక సందర్భములలో బబులోను రాజుకి కనబడినటువంటి కళ, తను లేచి చూడగా కళ ఏంటి ఇలాగున్నది అని ఆలోచనలో ఉండిపోయి ఉన్నాడు. తన యొక్క సంస్థానములో ఉన్నటువంటి జ్ఞానులనందరినీ కూడా పిలిచాడు. నాకు ఒక కళ కనబడింది, దానికి ఉన్నటువంటి భావం ఏంటో మాకు చెప్పండి అనేటువంటి వివరణను అడిగాడు. చెప్పిన వారికి మేము ఇవ్వవలసినటువంటి ద్రవ్యముని మేము ఇచ్చేదము, బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, డబ్బులే కావచ్చు, ఏదైనా సరే మేము ఇస్తాం. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు దానికి ఉన్న అర్థము చెబితే మాకు డబ్బు బంగారం అన్నీ వస్తాయి అన్న ఆశతో, అయితే రాజా కళ ఏంటో మాకు చెప్పు, కళకున్న భావం ఏంటో మేము చెబుతాం అనేటువంటి విషయముని వెల్లడిపరుస్తారు. అయితే రాజుగారు ఇంకా తెలివిగా నేను మర్చిపోయినా అంటాడు. గుర్తించేశారు
ఏమని? కళ ఏంటి, కళ భావం ఏంటో మాకు చెప్పాలి, కళకున్న భావం ఏంటో చెప్పాలంటే ఒక్కడు మెదపలేదు నోరు. కానీ కళకున్న భావం ఏంటో మేము చెబితే డబ్బు ఇస్తాము, బంగారం ఇస్తాము అనేటువంటి ఒక మాట అనేసరికి నోరు మెదుపుతున్నారు. కళ ఏందో మాకు చెప్పు అని. రాజుగారు ఇంకా తెలివిమంతుడు కాబట్టి కళ మర్చిపోయినా అని అన్నాడు. అదేంటి రాజా, కళ మర్చిపోవడం ఏంటి? మర్చిపోతే మర్చిపోతివి, మరి దాని భావం ఎందుకు చెప్పమంటున్నావు? మరి మర్చిపోవచ్చు కదా దాని గురించి అని వీరి యొక్క క్వశ్చన్. సంబంధమే లేదు, మాకు కావాల్సిన ఆన్సర్ రావాల్సిందే. క్వశ్చన్ ఏందో నువ్వే, ఆన్సర్ ఏదో మీరే, రెండిటికి మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు బబులోను సామ్రాజ్యపు రాజు. అలా కుదరదు రాజా, కళ ఏందో మాకు చెప్తే దాని భావం చెప్పగలుగుతాము, కానీ అది ఏందో అసలు చెప్పకుండా దాని భావము చెప్పమంటే మేము ఎలా చెబుతాం? అలాగైతే మీ మెడకాయ మీద ఉన్న తలకాయలు తీసి పడేస్తా, అవసరంలే అని అక్కడ ఉన్నటువంటి సైనికులని పిలిచి వారికి ఆజ్ఞాపించాడనమాట. సంస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులను అందరినీ చంపేసే జ్ఞానులని. ఆజ్ఞ వచ్చినటువంటి మాటను బట్టి మిగతా వారందరూ కూడా భయపడుతూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో దానియేలు గారికి ఆ మాట వినబడింది. దానియేలు గారు అంటారు, ఏమి జరిగింది అసలు అనంటే, రాజుగారికి ఇలా కళ కనబడిందంట, దాని భావము చెప్పమన్నాడు. కళ ఏందో మాకు తెలియదు, భావము మీరే చెప్పాలని అంటున్నాడు. అదేదో సాధ్యము దానియేలు అని దానియేలుతో మొరపెట్టుకున్నప్పుడు దానియేలు గారు, మంచిది, మీరు ఇంటికి వెళ్ళండి, రేపటి దినమున మేము దాని యొక్క కళ దాని భావము చెబుతాము అని పంపించేశాడు. తన ధైర్యం ఏమిటి? అక్కడ నేను నమ్ముకున్న నా దేవుడు నాకు సహాయము చేస్తాడన్న ఒక ధైర్యముతో దానియేలు గారు ఒక స్టెప్ ముందుకేశారు. మన జీవితముని కూడా ఒకసారి ఆలోచించుకుందాం. నీవు నమ్ముకున్న దేవుడు సజీవుడు, పని చేయగలుగుతాడు, నీకు సహాయం చేయగలుగుతాడు అనేటువంటి యొక్క భావన నీకు ఉన్నట్లయితే ఒక స్టెప్ ముందుకు వేయగలుగుతావు. నువ్వు వేయకుండా అక్కడే ఆగిపోతున్నావు అనంటే నువ్వు నమ్ముకున్నటువంటి యొక్క స్థితిని, ఆ వ్యక్తిని సంపూర్ణంగా నువ్వు విశ్వసించటం లేదు. చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అంటున్నాడు దానియేలు గారు. ఆ విధమైనటువంటి నమ్మకముతో మీరు వెళ్ళండి, కళ ఏంటో కళ భావం ఏంటో నేను చెప్తాను. కళ ఎవరికి కనబడింది? రాజుగారికి కనబడింది. మరి ఈయనకెట్ట తెలుస్తుందా కళ? కళనిచ్చిన వాడే మరల దానిని కళను చూపిస్తాడు, భావము చెబుతాడన్న నమ్మకత్వము దానియేలు గారికి ఉన్నది. అదే యేసుప్రభు వారు కూడా ఏమంటారంటే, నోరునిచ్చినోడు నోటికి సంబంధించినటువంటి యొక్క మేతనివ్వలేడా కదా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే దాని గురించి మీరు ఆలోచించి అనేకమైనటువంటి చింతకి గురి అవ్వకండి. మిమ్మల్ని కన్న దేవుడు, నిన్ను కన్నటువంటి తండ్రి ఖచ్చితంగా నిన్ను పోషించువాడై ఉన్నాడు అని అంటున్నాడు. దానియేలు నమ్మకముతో పంపించేశాడు. ఏం చేశాడంట? తన తోటి స్నేహితులని పిలిచి ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేను ప్రార్థనలో ఉంటాను. ఎందు నిమిత్తమంట? మనము 18వ వచనమును మనం ఒకసారి చూసుకుంటే, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు. ఏమంట? నశింపకుండునట్లు. ఏం చేస్తున్నాడంట అక్కడ? అమ్మా, కళ యొక్క మర్మ విషయంలో ఆయనను వేడుకుందామని చెప్పేసి విజ్ఞాపన చేసి ఉన్నాడు. అక్కడ చెప్పి ఉన్నాడు మాటని. ఇక్కడ నా అంశము ఏమిటి అనంటే, దానియేలు గారి యొక్క మనస్తత్వమును ఆలోచించండి. ఏమంటున్నాడు? తానును తనతో ఉన్నటువంటి స్నేహితులు, తనతో ఉన్నటువంటి జ్ఞానులు నశింపకుండునట్లు. ఆ మాటని నేను చెబుతున్నా. క్రైస్తవుడు అనగా తన స్వార్థమును చూసుకోడు, కానీ ఎదుటివాని యొక్క యోగక్షేమమును చూచువాడు క్రైస్తవుడు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారే. క్రైస్తవులు అంటే వారు ఏమి మాట్లాడలేరు.
క్రైస్తవులు అంటే వారు ఏమి చేయలేరు అనేటువంటి ఒక వ్యక్తిత్వంతో ఉంటున్నారు. క్రైస్తవుడు అంటే ఒకని క్షేమమును, యోగక్షేమముని కోరుకునేవాడే క్రైస్తవుడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు వారికి ఉండే గుణము ఏమిటి అనంటే, ఎదుటివాని యొక్క క్షేమముని కోరుకునేవాడు దేవుని కుమారుడు కుమార్తెలై ఉన్నారు. ఇదే దానియేలు గారికి ఉన్నటువంటి యొక్క గుణము. ఆ దానియేలు గారు నాకు చెప్పండి, ఆ కళ యొక్క భావం నేను చెప్తాను, ఇక మీతో మీరు ఏమని చేసుకోండి, నన్ను అయితే చంపకండి అనట్లేదు. అక్కడ మీరు అర్థం చేసుకోండి. జ్ఞానులతో పాటు ఈయన కూడా ఒక జ్ఞానియే అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు, తానును తన స్నేహితులు తనతో పాటు ఉన్నటువంటి జ్ఞానులు నశింపకుండునట్లు అంటున్నాడే. కానీ అవునా, నేను జ్ఞానినే, నాకైతే దేవుడు నాకు మర్మము చెబుతాడు, దాని యొక్క భావము నేను చెప్తాను, దయచేసి నన్ను వదిలేయండి, మీతో వాళ్ళని ఏమని చేసుకొని అనటమే మాట మాట్లాడటం లేదు. తన యొక్క స్వార్థము చూపించుకోవటం లేదు. స్వార్థపూరితమైనటువంటి యొక్క క్రైస్తవ జీవితముని దేవుడు కోరుకోవటం లేదు. కుమారి కుమార్తెలారా, దేవుని యొక్క మాటని గ్రహించండి. దేవుడు ఏమంటున్నాడు, ఒకరికొకరు మీరు ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనమందరము కూడా ఎదుటివాని యొక్క క్షేమము కోసం మనము ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు ఏమంటాడు, రాజుల కోసము, మన యొక్క అధికారుల కోసము, మనని పరిపాలించుచున్నటువంటి నాయకుల కోసం మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. నశించుచున్న వారి కోసం మనం ఏం చేయాలంట, ప్రార్థించాలి. ఒకరి క్షేమము కోసం మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఇటువంటి ప్రార్థన ఎప్పుడు వచ్చిందో తెలుసా? కరోనా టైంలో వచ్చింది. నా పక్కనోడు బాగుండాలి, నా ఇంటి పక్కనోడు బాగుండాలి. ఎందుకు? వానికి వస్తే నాకు ఏడంతో నేను ఏడబోతాను అన్న భయంతో వీడు ఆ విధంగా పక్కనోడి కోసం ప్రార్థన చేసిండే. కానీ యోగక్షేమము అనగా ఎదుటివాని యొక్క క్షేమముని మనము కోరుకోవడమే దేవుని యొక్క బిడ్డలకు ఉండాల్సినటువంటి ఒక లక్షణము. అది దావీదు తను చూపిస్తూ ఉన్నాడు. ఎదుటివాణిని ప్రేమించే గుణము ఈ లోకములు, ఈ భూమి మీద యేసు ప్రభువారు చూపించారు, మదర్ తెరిసా గారు చూపించారు, అనేక మంది మిషనరీలు చూపించారు. అయ్యో, భారతదేశము కృంగిపోకూడదు, భారతదేశంలో అనేకమైనటువంటి వ్యక్తులు నశించిపోకూడదని ఇక్కడ అనేకమైనటువంటి పరికరములతో కూడుకున్నటువంటి పనిని తీసుకొని వచ్చారు. బ్యాంక్నే కావచ్చు, స్కూళ్ళనే కావచ్చు, రైల్వేస్నే కావచ్చు, బ్రిడ్జెస్నే కావచ్చు, ప్రతి దానిని కూడా ప్రేమని వ్యక్తపరిచినటువంటి వ్యక్తులే దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆలోచించుకుందాం. ఈ దినమున మనము కూర్చున్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ఒక మాటగా చెబుతూ ఉన్నాను, ప్రేమను చూపిస్తున్నావా? స్వార్థముతో ఉంటున్నావా? ప్రేమను చూపించే వ్యక్తులుగా మనము జీవిస్తే దేవుడు కూడా మన పక్షమున నిలుచున్నవాడై ఉంటున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటివాని క్షేమముని కూడా కోరుకునేటువంటి రీతిగా మనము ప్రార్థన చేయాలి. ఒక మాట, కొన్ని ఉదాహరణలు మీకు మీ ముందు పెట్టేసి బల్ల కార్యక్రమంలోనికి వెళ్దాం. ఉదాహరణకి ఈ దానియేలు ఏ విధంగా క్షేమముని కోరుకుంటూ దానికి ఉన్నటువంటి కళ భావముని చెప్పి తనతో ఉన్నటువంటి తోటి వారిని, తన స్నేహితులని ఏ విధంగా కాపాడబడుతూ వచ్చాడో ఆ విధంగా ఎస్తేరు గ్రంథమును కూడా మనము పరిశీలించి చూచినట్లయితే అక్కడ ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయము 15 నుంచి 17 వచనముల వరకు మనము చూచుకుందాం. అప్పుడు ఎస్తేరు నీవు పోయి షూషానందు కనబడిన సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను
నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించెదను. చాలు. ఏమంటున్నదండి అక్కడ? మనము చదువుకున్నటువంటి 16వ వచనంలో, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజమునందరినీ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందు నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు? ఈమె ఒక దీక్ష ఈమె కూడా ఉంటుంది. ఎందుకోసం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది? నా తోటి వారందరూ కూడా, యూదులందరూ కూడా క్షేమముగా ఉండాలి. తన స్వార్థం ఆడ చూపించుకోలే. నేనైతే లోపల క్షేమంగా ఉన్నాను కదా, రాజుగారి భార్యని, యూదురాలని, హామానుగాడు ఏది చేస్తే నాకేం సంబంధము, నా వాళ్ళు ఇటు పోతే నాకేం సంబంధము, నేను రాజుగారి భార్య కాబట్టి క్షేమముగా ఉంటే సరిపోయింది అన్న యొక్క ప్రవర్తనను చూపించలేదు. కానీ మనం ఎలా ఉంటున్నాం? స్వార్థముతో ఉండే జీవితమును కలిగి ఉండే వారముగా ఉండే మనస్తత్వము కలిగి ఉంటున్నాం. స్వార్థపూరితమైనటువంటి జీవితము కాదు దేవునికి కావాల్సింది. ఎదుటివాడు క్షేమముగా ఉండాలనేటువంటి మనసుని కోరుకుని వాడు క్రైస్తవుడై ఉండాలి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎదుటివారికి దేవుని యొక్క ప్రేమను చూపించే వారముగా ఉండాలి. నీవు బాగుంటే, నా పిల్లలు బాగుంటే సరిపోతుందనేటువంటి మనస్తత్వము కాదు. ఎదుటివారు కూడా క్షేమముగా ఉండాలి, వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారును దేవునిలో ఎదగాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, ప్రార్థనలు ఎదుగుతూ ఉండాలి, దేవుని ఆత్మ నింపుదలతో భాషలు మాట్లాడాలి, అన్న యొక్క క్షేమమును కలిగి ఉండాలి క్రైస్తవుడు. దేవుని బిడ్డలు ప్రేమను చూపించేవారుగాను కనపరచువారుగానే ఉండాలి. యేసు ప్రభు వారు అంటున్నారు, ఒక సందర్భంలో గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ వెళుతూ ఉంటేనంటే ఒక గొర్రె తప్పిపోయిందంట. పోతే పోనీలో ఒకటే కదా, మిగతా 99 ఉన్నాయి కదా అన్నటువంటి ఒక స్వార్థము చూపించిన ఆ ఒక్క గొర్రె కూడా నాకు ఇంపార్టెంటే అన్న యొక్క ప్రేమను చూపించిన వాడు నా యేసయ్య. అది క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఒక గుణలక్షణం. నేను నమ్ముకున్నాను కదా, నేను పరలోకంకి వెళ్తే సరిపోయిందిలే, నా ఇంటి వారు ఎటుపోతే నాకేంది, నా ప్రక్కన వారు ఎటుపోతే నాకేంది అన్నటువంటి యొక్క స్వార్థము చూపించడం లేదు. క్రైస్తవుడు అనగా నేనును పరలోకమునకు వెళ్ళాలి, నాతో వారు ఉన్నవారు పరలోకమునకు వెళ్ళాలి. ఎందుకు? నరకములో ఏముందంట? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉన్నది. అటువంటి స్థలమునకి వారు వెళ్ళొద్దు, నేను వెళ్ళొద్దు. నేను ఏ విధంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను, నా వారు కూడా అలాగే సుఖముగా ఉండాలి అని కోరుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు అంతా ధర్మశాస్త్రం అంతటిని కూడా ఒక మాటగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక మాటగా ఏమని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది దానియేలు తన యొక్క జీవితములో ప్రేమని కనుపరిచి చూపిస్తూ వచ్చారు. ఇది ఎస్తేరు తన యొక్క జీవితంలో ప్రేమను కనుపరిచి చూపిస్తూ వస్తుంది. నేను యూదురాలని, నేను క్షేమంగా ఉన్నాను, సరిపోయింది, నా వాళ్ళు ఎటుపోతే నాకు సంబంధం లేదనేటువంటి మనస్తత్వము లేకుండా జీవించింది ఎస్తేరు. దానికోసం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే మీరు వెళ్ళి నా కోసము మీరును ప్రార్థన చేయండి, నేనును ప్రార్థన చేస్తానని ఒక నిర్ణయంలోనికి వెళ్ళింది. ఎంత చక్కటి భావమో చూడండి. దేవుని యొక్క బిడ్డలు ప్రేమను చూపించేవారే కానీ కక్ష కుతంత్రములతో ఉండేటువంటి స్థితి కాదు. అందుకే యెహోవా తండ్రి ఎంత చక్కటి వాడనంటే, పాపము చేసి మీ చేతులకి మట్టంటించుకునే బదులు నేను ఒక మాట చెబుతున్నాను అంటాడు. ఏంటిది? పగ తీర్చుకొనుట నా పని. ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, పగ నేను తీర్చుకుంటాను. ఎందుకు? నాకైతే మట్టి అంటదు, నాకైతే మట్టి అంటదు, నాకు పాపం అనేది అంటదు. నేను స్వచ్ఛమైన వాడను. కాబట్టి నీవు పాపము చేసి నువ్వు నరకములో పడేదానికంటే అది ఏదైతే నీకు నష్టముగా ఉన్నదో దానిని నాకు అపచెప్పుడు, నేను పగ తీర్చుకుంటాను. అందుకే దావీదు భక్తుడు అనేకసార్లు తన యొక్క కీర్తనలు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడు? దేవా, నా శత్రువులు నన్ను తరుముచున్నారు, దయచేసి నీవే వారికి జవాబును అనుగ్రహించుమని దేవునికి మొరపెడుతూ ఉంటాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మనల్ని నశింపచేయాలని, మనల్ని కృంగజేయాలని అనేక మంది ఉంటూ ఉంటారు. నీ యొక్క పగని, నీకున్న నష్టమని, నీకున్న కష్టమని
దేవునికి మనము చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడు దానిని జవాబును తీర్చుకునేవాడుగా ఉంటాడు, పగ తీర్చుకునేవాడుగా ఉంటాడు. ఈ సందర్భం మనకు ఎక్కడ కనబడుతుందో తెలుసా? హెజ్కేల్లో కనబడుతుంది తన యొక్క జీవితంలో కదా. శత్రువు వస్తాడు, రాజ్యమునంతటిని ముట్టడి చేస్తాడు, అనవసరమైన మాటలు మాట్లాడేసి బెదిరింపులతో ముందుకు కొనసాగుతున్నట్లయితే చేతికి అందింపబడినటువంటి ఒక ఉత్తరముని చదివి చూచి బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఇంత భయంకరమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నాడే దేవా అని ఆ ఉత్తరమును తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడండి? దేవుని సన్నిధానములో ఉత్తరమును పెట్టి ప్రార్థన చేశాడు అక్కడ. ఇదిగో ఈ ఉత్తరములో ఈ విధమైనటువంటి ఒక భయంకరమైన మాటలు రాసి ఉన్నది దేవా, దీనికి సమాధానము నీవే చెప్పాలి అని దేవునికి అప్పచెప్పిన వాడుగా ఉన్నాడు. ఇతను రాజే, ఇతని దగ్గర కూడా సైనికులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆశ్రయించినటువంటి ఒక వాడిని వదిలిపెట్టలే, మోకరించి ప్రార్థన చేశాడు. తనకున్న శత్రువుల మీద పగ తీర్చుకునేటువంటి రీతిగా దేవుడు దానిని చూపించి ఉన్నాడు. పగ తీర్చుకునుట నా పని చెప్పి ఉన్నాడు. అంతటి ప్రేమను కనుపరిచిన వాడు మన దేవుడు. మీ చేతులకు ఎందుకురా మట్టి అంటించుకుంటారు? మీ చేతులకు ఎందుకురా మీరు పాపమును అంటించుకుంటారు? మీ యొక్క బ్రతుకులకి ఎందుకు మీరు మట్టిని అంటించుకుంటారు? ఏదన్నా ఉంటే నాకు చెప్పండి. నీవు ప్రేమను చూపిస్తున్నావు, కానీ అవతల వ్యక్తి ప్రేమను అందుకోవటం లేదు, ఇంకను పగనే పెంచుకుంటున్నాడు. మంచిదే, దేవునికి అప్పచెప్పండి. దేవుడే ఏమంటున్నాడు యేసు ప్రభువారు? నీ శత్రువుల యొక్క నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టుగా నీవు ప్రేమను చూపించినట్లయితే కదా వారికి ఉన్నటువంటి మనసుని మార్చువాడాయన. వారికి ఉన్న మనసును మారుస్తూ ఉంటాడు. పగ తీర్చుకునుట నా పని, ప్రేమను చూపించండి మీరు. ఇందుకే కదా అబ్రహాము గారు కూడా ఒకానొక సందర్భంలో దేవుడు తన ఇంటికి వచ్చినప్పుడు 3 దేవుడి దూతలని ఆహ్వానముని పిలిచి మంచి లేగదూడని కోసి చపాతీలు చేసి రొట్టెలు చేసి వారికి భోజనం పెట్టిన తర్వాత వెళుతున్నప్పుడు దేవుడు అంటాడు, నేను అబ్రహాముతో నేను చేసే పని చెప్పకుండా నేను చేయలేను కదా, ఎంతైనా నా స్నేహితుడే కాబట్టి చేయబోతున్న పని ఏందో అబ్రహాము గారికి చెప్పాడు. ఏమి? సొదొమ గొమొర్రా అనబడుతున్నటువంటి ఒక పట్టణములను నేను నాశనం చేయబోతున్నా అన్న సందర్భమును బట్టి అబ్రహాము గారు, అవునా ప్రభువా, ఎందుకు, ఏం సంగతి? పాపం అధికముగా ఉన్నది, వారి పాపం ఆకాశం అంటున్నంతగా ఎదిగిపోయింది అది. అయితే దేవుడు సహించలేకపోతున్నాడు, దాన్ని కాల్చేయాలని చూస్తున్నాడంటే అబ్రహాము గారు మంచిది ప్రభువా, జాగ్రత్త, వెళ్ళండి అని పంపలే, బ్రతిమలాడుతున్నాడు. నేను క్షేమముగా ఉన్నాను కదా, నా ప్లేస్ అంతా బాగానే ఉన్నది కదా, నన్నైతే కాల్చటం లేదు కదా, నా ఇంటి వారు బాగానే ఉన్నారు, నా పశువులు బాగానే ఉన్నాయి, నా యొక్క తోటి పనులు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, నా భార్య బాగానే ఉన్నది కదా, అంతా బాగానే ఉన్నది కాబట్టి వాళ్ళు ఇటుపోతే నాకేం సంబంధం అన్నటువంటి యొక్క ప్రవర్తన కలిగి లేదు. ఎందుకు? తనకి తెలిసిన వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. లోతుతో ఉన్నటువంటి యొక్క పిల్లలు, వారి అల్లుళ్ళు అక్కడే ఉన్నారు, తన భార్య అక్కడే ఉన్నది. బ్రతిమలాడడం మొదలుపెట్టాడు అబ్రహాము గారు. స్వార్థము చూపించలే అబ్రహాము గారు, బ్రతిమలాడుతున్నాడు. ఆది కాండములో మనకి కనబడుతుంటుంది 18వ అధ్యాయము 28వ వచనములో. ఆది కాండము 18:28లో చూసుకుందాం. 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం బ్రతిమలాడుతూనే ఉన్నాడు. 50 మంది, 40 మంది, 30 మంది, 11 మంది అడగడం మొదలు పెడతానే ఉన్నాడు. అక్కడ విసుగు చెందటంలే, బ్రతిమలాడుతూ ఉన్నాడు. స్వార్థము చూపించటం లేదు. నేను ఒక్కని బాగుంటే సరిపోయిందిలే, పోతే పోనీలే, వారు ఎటుపోతే నాకేం సంబంధము, అది దేవుని యొక్క ఉగ్రత, వారి పాపం అంటిందంట కదా, వారు ఏమైపోతే నాకేం సంబంధం అన్న రీతిగా
తన యొక్క ప్రవర్తనను చూపించడం లేదు. కానీ అబ్రహాము గారు అక్కడ దేవునితో బ్రతిమలాడుతున్నాడు, దేవా అదే పట్టణములో ఒకవేళ ఇంతమంది నీతిమంతులు ఉంటే కాల్చకుండా ఆపుతావా? ఒకవేళ 40 మంది ఉంటే కాల్చకుండా ఆపుతావా? 30 మంది అయినా, 20 మంది అయినా, 10 మంది అయినా కాల్చకుండా ఆపుతావా? ప్రేమని కనుపరుస్తున్నారు. ఇది దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి ఒక గుణ లక్షణం. ప్రేమను చూపించాలి. కొన్నిసార్లు మనకి బాధనే అనిపిస్తుంది. ఆ ప్రేమను చూపించేటప్పుడు మనసును మరీ చంపుకొని ప్రేమ చూపిస్తుంటాం. మంచిదే. కానీ ఒకానొక దినమున దానికి ప్రతిఫలము మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకదని కాదు, ప్రేమను చూపించాల్సిందే. ఇంకా కొన్ని సందర్భంలో మనము చూచుకున్నట్లయితే నిర్గమకాండములో 17వ అధ్యాయము 17వ అధ్యాయము 8వ వచనము, 11వ వచనము, 12వ వచనము మనం చూసుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, 11వ వచనము, మోషే తన చెయ్యి పైకి నెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కువగా వారు రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోనులు హూరులు ఒకరు ఈ ప్రక్కను ఒకరును ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు చాలు. రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజల మీదికి యుద్ధానికి వచ్చారు శత్రువులు. ఏం చేశాడండి ముసలైనటువంటి మోషే గారు? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, దేవా యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలని కాపాడు, వారికి జయమును అనుగ్రహించు అని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. అంతేకాని ఈ ముసలైనటువంటి మోషే గారు, యుద్ధం మీరు చేయండి, నేను ఈ మూల కూర్చుంటా, చేతులు పైకెత్తాలంటే నా వల్ల కాదు, నాకు అనారోగ్యంగా ఉంది, నేను ముసలోని, నాకు చేతనైతలే అన్న యొక్క కారణాలు చెప్పలేదండి. నా వారు బాగుపడాలి, నా వారు జయమును పొందుకోవాలి, నీ బిడ్డలు బాగుపడాలి, నీ బిడ్డలు శత్రువుల దగ్గర ఎదుగుదలలో ఉండాలి, వారి మీద జయమును పొందుకోవాలి అనేటువంటి యొక్క మనస్తత్వమును కలిగి మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయించినటువంటి మోషే గారు చేతులు బరువెక్కినప్పటికీ కూడా ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఇద్దరు వ్యక్తులు నిలుచొని ఉండి తన చేతులని పట్టుకొని చూచి ఎప్పటి వరకంట సూర్యుడు అస్తమించు వరకు తన చేతులు అలాగే పట్టుకొని ఉన్నా. ప్రేమ, నా వారు కూడా బాగుండాలి, నా వారు కూడా బాగుండాలి అన్న యొక్క ప్రేమ. దేవుని పిల్లలకు ఉండవలసింది ఎదుటి వారి యొక్క క్షేమమును కోరుకోవడము దేవుని యొక్క ప్రేమ. ఎదుటి వారి యొక్క క్షేమమును మనం కోరుకుందాం. అందుకు కదా పౌలు భక్తుడు చెబుతుంది, దేశము కోసం ప్రార్థన చేయండి, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయండి, మన పై అధికారుల కోసము ప్రార్థన చేయండి అని ఎందుకు చెబుతున్నాడు? వారు బాగుంటేనే కదా మనము బాగుండేది, వారు యోగ్యంగా పరిపాలిస్తేనే కదా మనము బాగుండేది. ఆలోచించుకుందాం, ప్రార్థన చేద్దాం. నా వారు కూడా రక్షింపబడాలి, వారును పరలోక రాజ్యంలో చేరాలి. ఎందుకోసము కాదు మిషనరీలు భారతదేశంలోకి వచ్చింది, ఎందుకోసము కాదు వేరే ఇతర దేశములకు వెళ్ళి సువార్త పరిచర్య చేసింది, వారి యొక్క ప్రాణమును పణముగా పెట్టింది. విలియం కేరీ గారు ఏదో ఎక్కడో తన యొక్క దేశంలో ఉండి సుఖముగా బ్రతకవలసినటువంటి తన యొక్క జీవితమునంతటిని కూడా వదిలిపెట్టి ఈ యొక్క భారతదేశమునికి వచ్చి అవమానములను పొందుకొని తన పిల్లలని పోగొట్టుకొని తన భార్యని పోగొట్టుకొని దేశము కానీ దేశం వచ్చినప్పటికీ కూడా తను నేర్చుకోవలసినటువంటి భాషలని నేర్చుకొని
కలవవలసినటువంటి వ్యక్తులను కలిసి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలని తర్జుమా చేసే రీతిగా దానిని లిఖింపచేసి ముద్రింపచేసి సువార్తను అందించిన వాడుగా కాదు. ఈనాడు మనము చూస్తున్నటువంటి బ్యాంక్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, రైల్సే కానీ, స్కూల్సే కానీ, ఒక సంస్థనంతటిని కూడా తీసుకొని వచ్చిన వాడు విలియం కేరీ. వారి ప్రాణముని పణంగా పెట్టారు. అంతేకాని నా దేశం బాగుంది కదా, అన్ని సుఖ సంతోషంలో ఉంది కదా, ఏ దేశం నాకు ఇటు పోతే నాకేం సంబంధం అన్నట్టుగా లేదు వారి యొక్క బిహేవియర్. మనము బాగున్నాము, ఇతరులు కూడా బాగుండాలనేటువంటి ఆ మనస్తత్వమే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పిల్లలకు ఉండాల్సినటువంటి గుణలక్ష్యం. అది దానియేలు గారు చూపించారు, ఎస్తేరు చూపించింది, అబ్రహాము గారు చూపించారు, మోషే గారు చూపించారు. ఇదే మోషే గారు ఒకానొక సందర్భంలో 40 దినములు 40 రాత్రులు కొండ మీద దేవునితో బిజీగా ఉన్నాడు. ఆయన మాటలలో కింద వీళ్ళు ఏం చేస్తున్నారు? త్రాగుతున్నారు, తింటున్నారు, ఎగురుతున్నారు, చెడిపోయినటువంటి పరిస్థితులలో బ్రతుకుతున్నారు. కిందికి వచ్చాడు, దేవుడు చెప్పాడు, నీవు తీసుకొచ్చినటువంటి జనము నన్ను వదిలిపెట్టేశారు, ఇంకా వాళ్ళు చెడిపోయింది, వాళ్ళ గుణం చెడిపోయింది. మోషే గారు కిందికి వచ్చారు, చూసేసరికి వీళ్ళు డిస్కో డాన్స్ చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు అక్కడ ఒక చక్కటి మాట, చూడండి ఎంత మంచి మాటను. నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనము చూసుకుందాం. 32:10 కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, ఒక మాట అండి. సర్వ సృష్టికర్త వచ్చి ఏమంటున్నాడు అక్కడ? నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే అదే గనక మనకు వస్తే వా నన్ను హైలైట్ చేస్తాడంట దేవుడు అని ఏ స్వార్థం చూపించుకుంటామో చూడండి. కానీ మోషే ఏమంటున్నాడు చూడండి, నేను వాళ్ళందరినీ చంపేస్తాను మోషే, నీ యొక్క సంతానముని, నీ యొక్క గర్భములో నుంచి పుట్టబోతున్నటువంటి బిడ్డలని ఆశీర్వదించి గొప్ప జనముగా చేసేస్తాను అన్నటువంటి మాటని ఏదైతే మోషే విన్నాడో ఏమంటున్నాడు? వద్దు ప్రభు, అది కాదు కావాల్సింది. నీవు తీసుకొచ్చినటువంటి ఐగుప్తు దేశంలో వారందరూ ఏమనుకుంటారు? నడిపించలేక మధ్య మార్గంలోని సంపేషణలు అంటారు, నీ పేరు చెడిపోతుందేమో, నీ పేరుని గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారేమో, వద్దు వారిని చంపొద్దు అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అక్కడ చూసుకుందామా ఇక్కడ మాట్లాడుతుంటాడు. 14వ వచనం చాలు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకా ఎందుకు? మోషే తన పై వచనములు మీరు చదువుకుంటే అక్కడ బ్రతిమలాడుతున్న మాటలు కనబడుతూ ఉంటాయి. మోషే యొక్క ప్రేమని కనుపరుస్తున్నాడు. ఇంకొక వచనములో ఉంటుంది మనకి, మోషే గారు ఏమంటారో తెలుసా? నీవు గనక ఈ ప్రజలని క్షమించలేకపోతే, ఈ ప్రజలని గనక నీవు ఓర్చుకోలేకపోతే నా పేరును జీవ గ్రంథములో నుంచి తుడిచివేయము. ఎంత పెద్ద నిర్ణయము! ఆ ప్రేమ వస్తుందా అండి? ఎంత పెద్ద ప్రేమ అండి అది. ఆ ప్రేమనే యేసు ప్రభు వారు చూపించడం మొదలుపెట్టాడు. ఆ ప్రేమని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి చూపించాడండి. ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు ఈనాటి కాలంలో ఉన్నటువంటి జనము. నా దేశము, నా యొక్క గుణము, నా యొక్క సంస్కృతి, నా వారు అన్నటువంటి మనస్తత్వముతోని ముందుకు వెళుతుందే కానీ క్రైస్తవత్వములో ఉన్నది ప్రేమ అన్నటువంటి అంశమును అర్థము చేసుకోలేకపోతున్నా. స్వార్థపూరితమైనటువంటి జీవితము బ్రతుకుతున్నారు. ఇదే మాటని అంటున్నాడు కదా యేసు ప్రభువారు. ఎందుకు వచ్చి ఉన్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా తాను అద్వితీయ కుమారుడిని ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. ఏమంటున్నాడండి వాక్యములో? ఏమని చెబుతున్నదండి? లోకమును ప్రేమించి ఉన్నాడు, మనల్ని ప్రేమించి వాడై ఉన్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను వదిలిపెట్టాడేమో దేవుడు, వదిలిపెట్టాడేమో దేవుడు. వదిలిపెట్టలేదమ్మా, నువ్వు వదిలిపెట్టావు, ఆయన వదిలిపెట్టలే. ఆయన కొనుకడు, నిద్రపోడు. తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను విడువను అన్నాడు. నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానన్నాడు. ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మనమేమంటున్నాం? మర్చిపోయినట్టున్నాడేమో. మర్చిపోలేదమ్మా. తనకొక లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారముగా మూమెంట్ చేపిస్తూ ఉంటాడు ప్రతిదాన్ని. చెస్ ఆడేటోళ్ళు ఆ కాయిన్స్ను మూమెంట్ చేసేటప్పుడు ఆ యొక్క చెస్ని ఉన్నటువంటి కాయిన్స్ని మూమెంట్ చేసేటప్పుడు ఒక లెక్క ప్రకారంగా దానిని మూమెంట్ చేస్తుంటాడు. ఎదుటి వాని యొక్క స్ట్రాటజీని, వాని యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి దాన్ని మూమెంట్ని అర్థం చేసుకుంటూ ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఉంటారు. గుర్రం ఎల్ షేప్లో పోతుంది, ఏనుగు ముందుకు పోతుంది, కొంటే క్రాస్గా పోతుంది. ఇష్టానుసారంగా పెట్టుకుంటూ పోతే నీకు చెక్కే పడుతుంది. దేవుడు కూడా అంత ప్లానింగ్తో నడిపిస్తున్నాడు మన జీవితం. ఏ స్టెప్ వేస్తే అవతలోడు నుంచి నీకు అపాయం రాకుండా ఉంటుందో అలాగ నిన్ను క్షేమముగా నడిపిస్తున్నవాడు మన దేవుడు. ఆయన ప్రేమని అర్థం చేసుకుని ఎదుటివానికి మనం అటువంటి ప్రేమను చూపించే వారముగా మనము జీవించాలి. వాడు నాకు ఏం సహాయం చేయలే కాబట్టి నేను ఏమి ప్రేమను చూపించాను అనేటువంటి ఒక మనస్తత్వం వద్దు. అది దేవుడు కాదు. అది యేసు ప్రభు వారు ఆ విధమైనటువంటి ప్రేమను చూపించాలి. తానుకున్నటువంటి అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని ఇయ్యడానికి వెనుతీయలేదా? రాబోతున్నటువంటి దినములో, రాబోతున్నటువంటి క్షణములో నాకు ఎటువంటి శిక్షను అనుభవిస్తున్నానో యేసు ప్రభు వారికి ముందే తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఆ శిక్షని తన మీద వేసుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. మహిమలోకములో సింహాసనం మీద కూర్చొని పరిపాలించవలసినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆ సింహాసనమును వదిలిపెట్టి భూమి మీద మనుషుల మధ్యలో బ్రతుకుతూ దేవుని యొక్క ప్రేమను కనుపరిచిన వాడు క్రీస్తు యేసు ప్రభువారు. ఒకే ఒక ఉదాహరణ మీకు చెప్పి ముగిస్తాను. వ్యభిచారములో పట్టబడినటువంటి ఒక స్త్రీ ఉన్నది. అనేకులు వచ్చారు పట్టుకొని. మోషే గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమని? రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు చంపమన్నది ఉంది అక్కడ ఆ యొక్క గ్రంథములో? పాపము చేస్తే వాడిని కొట్టి చంపాలనేది ఉన్నది. కానీ యేసు ప్రభు యొక్క థాట్ ఏంటి? యేసు ప్రభు యొక్క థింకింగ్ ఏంటి? ప్రేమను కనపరచాలి. యేసు ప్రభు వారు ఏమన్నారు? మీలో పాపము చేయనిది ఎవరు వారు మొదటిగా రాయి వేయండి. ఒకరు కూడా రాయి వేయలేదు. యేసు ప్రభు వారు కూడా పాపము చేయలేదు. మరి ఆయన రాయి వేయొచ్చు, బట్ ఆయన కూడా వేయలేదు. ఏమంటున్నాడు? ఒక్కరు కూడా నీ మీద రాయి వేయలేదా అంటూ నేనును నువ్వు వెళ్ళి మనసును మార్చుకొని బ్రతుకుము అని చెబుతాను. అది కాదా దేవుని యొక్క ప్రేమ? ఎదుటి వాని క్షేమముని కోరుకోవడము క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఒక గుణ లక్షణం. అది ఆనాడు ఉన్నది, ఈనాడు కూడా అదేవిధంగా ప్రేమను కనుపరుస్తూ ఉన్నారు. మూలవాక్యం ఒకసారి మనం చదువుకుందామా? దానియేలు 2వ అధ్యాయము. నశించకుండా ఉండునట్లుగా ఏ విధంగా వేడుకొనున్నాడు?
అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకమునికి వచ్చినాడు. ఇదే మనకి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనకి కనబడుతున్న మాట. ఏమని వ్రాయబడుతుందండి? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని. ఎందుకు వచ్చాడండి? పూలదండ వేసుకొని శాల్వాలు కప్పుకొని చెప్పు స్వస్థత ఓరు చేసురు అనిపించుకోవడానికి రాలేదు ఈ లోకమునకి. స్వస్థతలు చేసి స్టేజ్ల మీద సాక్ష్యాలు చెప్పించుకోవడానికి రాలేదు. స్వస్థత చేసి కూడా ఏమంటాడు ఆయన? ఎవరికి చెప్పకు అని అంటాడు. కానీ మనోళ్ళకి అది ఉల్టా కదా, ఉల్టా ఉండిద్ది. మనిషి యొక్క మనస్తత్వం ఉల్టా జీవితం. నీవు కుడి చేయి చేసింది ఎడమ చేతికి తెలియదు, ఎడమ చేతికి తెలిసింది కుడి చేతికి తెలియకూడదు. అంటే ఏంటి దాని అర్థం? ఒక మనిషికి చేతిని వేసిన చేతికి తెలవకుండా ఉంటుంది, కానీ దాని అర్థం అది కాదు. అది నువ్వు చేస్తున్న పని ప్రక్కనోనికి తెలవని అవసరములే. చేస్తున్న సహాయము ప్రక్కనోనికి తెలవని అవసరములే. యేసు ప్రభువారు ఆ విధమైనటువంటి ప్రేమను కనుపరిచారు. తనకున్న మహిమ లోకంలో తనకున్నటువంటి దేవదూతలతో, కెరూబులతో, శరాపులతో ఉండాల్సినటువంటి మహిమను కూడా వదిలిపెట్టి ఈ లోకములో ఉండే కష్టమునైనను సరే నష్టమునైనా సరే తన మీద వేసుకున్నాడు. ఎందుకు? ఈ ఆత్మలన్నీ నశించిపోకూడదు. వారికి నేను ప్రేమను కనుపరిచి చూపించాలి. అది తండ్రి ప్రేమ ఎలాగుంటుందో నేను చూపించాలని ఈ లోకమునికి వచ్చాడు, మరణించాడు, తన ప్రేమను చూపించాడు, తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. క్రైస్తవునికి ఉండవలసింది ఎదుటి వాని యొక్క క్షేమమును కోరుకోవడమే. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా యేసయ్యా, నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీకు వందనములయ్యా. నీవు మాకు చేసిన సహాయమునంతటిని బట్టి ఇదిగో మా యేసయ్యా, నీ ప్రేమ ఎలాగుంటుందో ఇతరులకి కూడా రుచి చూపించాలని మాకు చెబుతూ వస్తున్న ప్రతి అంశమును బట్టి నీకు వందనము. ఈ భూమి మీద అనేకులు నీ ప్రేమని చూపించిన వారుగా ఉన్నారు. అనేకమైన మిషనరీలే కానీ, నీ బిడ్డలే కానీ, నీ ప్రవక్తలే కానీ అయ్యా నీ ప్రేమను కనుపరిచిన వారుగా ఉన్నారు. మేమును ప్రేమను కనుపరిచి వారం ఉండడానికి సహాయం అనుగ్రహించుము. మాకు ఆ మనసు లేకపోయినా మనసు మాకు పుట్టింపచేసి ఇతరులకి మేము ప్రేమను కనుపరిచి నీ వారుగా నా రాజ్య జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించి వారిని నీ వైపు నడిపించగలిగే మనసుని ప్రసాదింపచేయమని ఈ దినమున మాకు వినిపించిన వర్తమానపు మాటలను బట్టి నీకు వందనములయ్యా. దేవా, విన్న మాటలను బట్టి గడిచిన దినములు, గడిచిన వారములు, గడిచినటువంటి సంవత్సరములలో మేమేమైనా ప్రేమను కనుపరచకుండా పాపము చేసిన వారముగా ఉన్నట్లయితే దయచేసి క్షమించమని కోరుకొనిచున్నాం. మా పాపములను కడగమని కోరుకొనిచున్నాం.
ముందున్న సమయంలో మేమందరము కూడా యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందడానికి సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని సమర్పించుకొని చిన్నాము తండ్రి. ఆమేన్.